ఇక మేమంతా సిద్ధం సభలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న ప్రొద్దుటూరు నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 28న నంద్యాల, 29న ఎమ్మిగనూరులో సమావేశాలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 3, 4న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర జరగనుంది. మొత్తం 21 జిల్లాల్లో సభల నిర్వహణకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది. ఇక వైసీపీ నిర్వహించబోయే మేమంతా సిద్ధం బస్సు యాత్రలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చందు 2024 ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేమంతా సిద్ధం అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఒక రూట్ మ్యాప్ అయితే రెడీ అవుతుంది. ఇప్పటి వరకు కూడా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అధికార కార్యక్రమాలకి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిమితమైన నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను కలవడానికి పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక అయితే సిద్ధం అవుతుంది. మేమంతా సిద్ధం పేరుతో కూడా ఈ రూట్ బస్ యాత్ర అనేది జరగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిద్ధం పేరుతో ప్రాంతాల వారీగా కూడా 4 భారీ బహిరంగ సభలను కూడా వైసీపీ నిర్వహించింది. అటు భీమిలి కావచ్చు, రాప్తాడు, దెందులూరు, బాపట్ల జిల్లాల్లో 4 జిల్లాల్లో భారీ బహిరంగ సభను సిద్ధం చేసింది. ఇక తర్వాత కూడా కార్యకర్తలకి మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అంటూ కూడా కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే మేమంతా సిద్ధం పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో ఏదైతే సిద్ధం సభలు జరిగిన 4 ప్రాంతాలు కాకుండా మిగిలిన 21 పార్లమెంటు పరిధిలో కూడా ఈ భారీ బహిరంగ సభలు ఉండేలాగా కూడా ప్లాన్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే 26వ తారీఖు సాయంత్రం పూట సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా కడప చేరుకుంటారు. అక్కడ ఇడుపులపాయలో తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఈ బస్సు యాత్ర అనేది ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. బస్సు యాత్ర కూడా ఉదయం పూట పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే ప్రజలు, అలాగే మేధావులతో కూడా ఇంట్రడక్షన్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అనంతరం కూడా మధ్యాహ్నం బస్సు యాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక భారీ బహిరంగ సభ ఉండేలాగా కూడా దీనికి సంబంధించి రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలు, సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకుండా కూడా అమలు చేశాము అంటూ కూడా ప్రజలకి చెప్పి వాళ్ళను ఓట్లు అడిగే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్పీచ్ అయితే ఉండనుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే 81 అసెంబ్లీకి సంబంధించి, అలాగే 23 పార్లమెంటు, 18 పార్లమెంట్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరిగిన అనంతరం కూడా పూర్తిగా అక్కడ ఏదైతే వైసీపీ క్యాండిడేట్లు ఉన్నారో ఆ క్యాండిడేట్లను కూడా బస్సుల మీద సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారు. పూర్తిగా కూడా ఆ క్యాండిడేట్లను పరిచయం చేస్తూ వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అంటూ కూడా ప్రజలకైతే వివరించున్నారు. పూర్తిగా అయితే ప్రజల నుంచి కూడా కొత్త మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఇప్పటికే నవరత్న పథకాల అమలుతో పాటు మరికొన్ని కొత్త మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల మీద కూడా ఈ బస్సు యాత్రలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చ చేయనున్నారు. ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు. అలాగే మేధావులతో కూడా మాట్లాడిన తర్వాత ఎలాంటి కొత్త అంశాలు మేనిఫెస్టోలో చేర్చాలి అంటూ కూడా ఈ బస్సు యాత్రలోనే అటు సీఎం ఎన్నికల ప్రచారంతో పాటు మేనిఫెస్టోకి సంబంధించి కూడా కొత్త హామీని అమలు చేసే విధంగా కూడా ఈ బస్సు యాత్ర అయితే కొనసాగుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 3 రోజుల పర్యటన అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 26వ తారీఖు ఇడుపులపాయలో కూడా తండ్రి సమాధికి నివాళులు అర్పించిన అనంతరం కూడా ఈ యాత్ర మొదలవుతుంది. 27 పొద్దుటూరులో భారీ బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ టైమింగ్ ని బట్టి ఆ నైట్ అక్కడే బస చేస్తారు. లేదంటే నెక్స్ట్ రోజు జరిగే ప్లేస్కి వెళ్ళేసి పూర్తిగా అక్కడ కూడా ఉండే విధంగా కూడా సిద్ధమవుతుంది. 27 పొద్దుటూరు, 28 నంద్యాల, 29 ఎమ్మిగనూరు, ఈ 3 రోజుల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఇప్పుడు ఫిక్స్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 19వ తారీఖు రాబోతుంది కాబట్టి ఈలోపే ఈ బస్సు యాత్రకు సంబంధించి 21 రోజుల పాటు 21 భారీ బహిరంగ సభలని నిర్వహించే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.